హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు బిట్టు రాయల్. ఇప్పటికే మీరు తమ్ముళ్ళు చూసి వీడియోలోకి వచ్చుంటారని నాకు అర్థమైపోతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినారు. దాన్ని నిజం చేస్తూ చిరంజీవి గారు, రవితేజ గారు, అలాగే నాని గారు ఏమీ లేకుండా జీరోతో వచ్చి ఇప్పుడు ఒక గొప్ప స్టార్డమ్ని అనుభవిస్తున్నారు. అంటే నువ్వనే కాదు, నేననే కాదు, ఎవరైనా సరే కృషి ఉంటే స్టార్డమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ కొద్ది రోజుల నుంచి ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఇంతకుముందు యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వల్గర్ వీడియోస్ చేస్తూ, అంటే చెప్పుకోదగ్గ వీడియోస్ ఏం కాదు, అట్లాంటి చేస్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడు 2 కోట్లు బడ్జెట్ పెట్టేదో సినిమా తీసినాడంట. ఎక్కడైనా చూడండి తన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ కాలు మీద కాలు వేసుకోవడం కానీ, నేను పెద్ద ఇది సినిమా హిట్, సూపర్ హిట్, డూపరు, అది ఇది ఏదేదో చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే సినిమా హిట్ అవ్వాలంటే మంచి స్టోరీ ఉండి ఆ స్టోరీకి తగ్గ క్యారెక్టర్ చేసేవాళ్ళు మంచోళ్ళు అయ్యిండి ఆ క్యారెక్టర్లో బాగా పండితే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది. పాపం ఇతని బాధ ఎలా ఉందంటే, ఆ తీసిన సినిమా చూస్తే కానీ మనం చెప్పలేం. మౌత్ పవర్తోనే చాలా సినిమాలు హిట్ అయినట్టు ఉన్నాయి. అసలు ఏం లేకుండా జీరోతోనే స్టార్ట్ అయ్యి మౌత్ పవర్తోనే 10 మందికి చెప్పడం వల్ల హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే బలగం సినిమా లాంటివి. కానీ ఇతనంటే ఎట్టంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏందో ఇప్పటికే 30-40 సినిమాలు హిట్లు కొట్టినట్టు, చూడండి హిట్ అయిపోతుంది సినిమా, నేను కష్టపడినాను, నన్ను చాలామంది తొక్కుతున్నారు ప్రొడ్యూసర్లు, ఒరే నాయనా నేను నిన్ను అన్నానంటే బాధపడతావు. మళ్ళీ తొక్కడానికి ఇది నీదో నాదో ఇంకొకరిదో కాదు. సినిమా ఇండస్ట్రీ అనేది ఎవడైనా ఎదగొచ్చు. ఒరే షార్ట్ ఫిలింలు తీసుకొని ఎంతోమంది ఎదిగిన వాళ్ళు లేరా? ఎక్కడికో పోతున్నావు. నువ్వు కూడా యూట్యూబ్లో వీడియోస్ తీసుకొని ఒక స్టార్డమ్ అనిపిస్తూ ఉన్నాడువే కదా నువ్వు కూడా. నువ్వు రావడం సినిమాలో తీసినావా? ఏదో వల్గర్ వీడియోస్, ఎట్లాంటి వీడియోస్ ఏదో ఒకటి తీసుకొని నీకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నావు. అప్పుడు నిన్ను ఎవరైనా ఆపినారా? అంతే. ఇప్పుడు కూడా ఎవరు ఆపరు. ఇండస్ట్రీ ఎవరికి సంబంధించింది కాదు. అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు, నీకు నచ్చిన ఇది చేయొచ్చు, నువ్వు హిట్ కొట్టుకోవచ్చు, నీ అదృష్టం బాగాలేకపోతే ఫ్లాప్ కూడా అవ్వచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నువ్వు అన్నావు చూడు, నీ యాటిట్యూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. నాని గారు, చిరంజీవి గారు, అలాగే రవితేజ గారు, ఇంకా నీకు క్లియర్ కట్గా చెప్పాలంటే రాజ్ తరుణ్, అతను కూడా నీలాగా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటానే రా ఇప్పుడు మంచి స్టార్డమ్ అయింది, మంచి ఒక హీరో అని గుర్తింపు తెచ్చుకున్నాడు. నానిగారు వీళ్ళు కూడా అంతే, వీళ్ళంతా అంతే, నీలాగా పొగరుతో ఏం లేరు వాళ్ళు. వినయం, సినిమా ఇండస్ట్రీ అంతా వినయంగా ఉంటే పనులు అవుతాయి. వినయం అంటే మళ్ళీ వాళ్ళు ఏ తిట్టినా పడి ఉండాలా, కొట్టినా పడి ఉండాలి అనేది కాదు. ఒక రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకో. నువ్వు అంటున్నావు కదా నేను ప్రభాస్ అన్న ఫ్యాన్ అని. ప్రభాస్ అన్న ఫ్యాన్ ఎక్కడికైనా బయటకు వచ్చి నీలాగా నీ బాడీ లాంగ్వేజ్తో ఎక్కడైనా చేసి చూసినావా? ప్రభాస్ అన్న ఫ్యాన్ అని చెప్తున్నావు, ఎట్లా ఉండాలి నువ్వు? ఎంత లాయల్టీగా ఉండాలా? ఇకనైనా తెలుసుకొని ఏదన్నా ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు జాగ్రత్తగా ఇంటర్వ్యూలు చేసుకొని నీ సినిమాని హిట్ కొట్టుకోవాలంటే ఇట్లా కాకుండా ఈ బాడీ లాంగ్వేజ్ని మానేసి మంచిగా ఏదైనా చేసుకొని మంచి బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేసి వినయంగా ఉండి నీ సినిమాని హిట్ కొట్టుకో బ్రదర్. ఇది నేను నీకు ఒక తమ్ముడుగా ఇచ్చిన సజెషన్. నువ్వు తీసుకుంటే తీసుకో, లేదంటే అది నీ ఇష్టం అన్నా. జై హింద్.